దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుణ్ణి సేవించడం మంచిదే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు దేవుని స్వరము విన్నారు. వాళ్ళంటే అందరూ కాదు, నోవా తన తరములో నిందారహితముగా నడుచుకొని తన చుట్టుపక్కల సమాజమంతా భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న తను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు కూడా ఏకాంతముగా వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి దేవుని స్వరము వినే అలవాటు చేసుకున్నాడు ఆయన. ఏమండి, ఆయన మాట వినటమే మనకు భద్రత. లేకపోతే ఒక దారి అవుతాం. మనము లోకంలో ఈ కోటి స్వరాలు వినుగాక మనకు జీవస్వరాలు ఏవీ లేవు. మనకు జీవం ఇచ్చేటువంటిది, భద్రత ఇచ్చేది, మనల్ని వెలిగించేది, సరైన త్రోవలో నడిపించేది దైవస్వరమే. ఎట్టి పరిస్థితుల్లో దేవభక్తి సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు దేవుని స్వరము విని ఆయన మాట చేత